మూసీని ముద్దుగా చేయాలనుకుంటున్నావు అని అధికార పార్టీలు లేదు లేదు మూసీ పేరుతోని పబ్లిక్ ను తిప్పల పెడుతుర్రు, మూసీకి చుట్టుముంటుండేటి పబ్లిక్ ను గోస పెడుతుర్రు అని ప్రతిపక్ష పోళ్ళు. మూసీ ముద్దుగా చేసేటి కార్యం మీద మొన్నటి వరకు అయితేనే ఉన్నాయి పంచాదులు. ఇక ఈ నడుమ జర్ర మూసీ పంచాదులేం లేకుండే, కానీ ఇప్పుడు సర్కారోళ్ళు ఈ కార్యం ముంగటేసుకోరు. మళ్ళెన్ని పంచాతులు పుడతాయో అది అటెంక గాని ఇప్పటికైతే గి వార్త చూడరు. రైట్, మూసిని ముద్దుగా చేసేటి పనిలో మళ్ళీ కార్యం ముంగటేసుకుంది తెలంగాణ సర్కారు. అట్లా మాత్రం అక్కర్లేదు, అంతా చదువుకున్నాకనే మూసిని నున్నగా చేస్తామని చెప్పినట్టే ఇప్పుడు అంతా చదువుకున్నాక మూసిని ముద్దుగా చేసేటి కార్యం ముంగటేసుకుని అన్నట్టు. అవు భూములను సేకరించేటి పనిలో పడ్డది ఇప్పటికే. హిమాయత్ సాగర్ కెంచి గాంధీ సరోవర్ దానక 9 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ కెంచి గాంధీ సరోవర్ దానక కొద్ది గొప్ప తక్కువ 12 కిలోమీటర్లు. మొత్తం మూసిని నున్నగా చేసేందుకు భూములు సేకరించేటి పనిలో పడ్డారు అధికారులు. ఇది నేనంటున్న మాట కాదుల్లో, మూసిని ముద్దుగా చేసేటి సంగపోలు చెప్పిన ముచ్చటే. ఆదిలాబాద్ జిల్లా గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసేది కూడా ఇప్పటికే. అందాజకు 50 ఎకరాలకు మీదనే భూమి కావాలనేది అధికారులు అంటున్న మాట. అంతేకాదు ఎంత భూమి ఇస్తారో అంత పరిహారం ఇస్తారట కూడా. ఇయ్యకుంటే ఒలికొరకు సార్లు పుక్కట్లే ఒలిస్తారు. మరి మూసిని ముద్దుగా చేసేటి కార్యంలో ఎవలెవలి భూమి ఎంతెంత పోయిందో పట్టా పాస్ బుక్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్లు పట్టుకొని వస్తే చాలు పోయిన భూమిని బట్టి సర్కారు పరిహారం ఇస్తారట. పెద్ద ముచ్చట ఏంటంటే ఇప్పటి వరకు ఎవలెవలి భూమిలంగా ఎంతెంత జాగా పోయింది అనేటి లెక్కలని విడుదల చేసి కూడా సర్వే నెంబర్లతోని. ఇక మూసీని ముద్దుగా చేసుడే మిగిలింది. గండిపేటకించి గౌరెల్లి వరకు 14 మండలాలు, 46 ఊళ్ళ పోయింటి అందాజకు 55 కిలోమీటర్ల దాకా మూసీ కాలువ తేటగా అవుతుందట. ముందుగానైతే అటంక దశల లెక్కన మొత్తం ముద్దుగా చేసేటి ఇగినం చేస్తారట సర్కారు వాళ్ళు. ఎంత ఖర్చు అవుతుందో అనేటిదంతా లెక్కలు ఇడిసిరు కూడా ఇప్పటికైతే ఇంతే. మూసీని నున్నగా చేసినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం తదిమ ముచ్చట్లన్నీ.